ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసుకేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలను. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించడం కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఈరోజు మనం వాక్యపు అంశం ఏంటంటే సిద్ధపడు, సిద్ధపరచు. ఈ లోకంలో మనం కొన్ని ఆటోస్ వెనకాల, లారీస్ వెనకాల కొన్ని కొటేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఏంటంటే నవ్వు, నవ్వించు, తిను, తినిపించు. వింటున్నారా? సిద్ధపడు, సిద్ధపరచు. సో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి యొక్క సిద్ధపడు, సిద్ధపరచు అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అంశములో ఒక 6 పాయింట్లు మీ మధ్యకి నేను తీసుకుని వస్తాను. శ్రద్ధగా విన్నట్లయితే చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ మత్తయి సువార్త 25:10లో, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. కాలం గతిస్తూ ఉన్నది, చరిత్ర యొక్క ముగింపునకు వచ్చి ఉన్నది. కృపా ద్వారము మూయబడు ఆఖరి క్షణంలో ఉన్నాము. కాబట్టి నెంబర్ 1 సిద్ధపడాలి, నెంబర్ 2 సిద్ధపరచాలి, నెంబర్ 3 ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కావలివాడై ఉండాలి. ఈ 3 అంశాల గురించి దేవుని ఆత్మ మరి తన బిడ్డలందరితో కూడా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, గోజాడి అడుగుచున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ దినము సమీపిస్తూ ఉన్నది. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడై దేవుని దర్శించవన్న సిద్ధపాటు దినములు వచ్చి మరి ఇవి సిద్ధపడు, సిద్ధపరచు. భ్రష్టుడవై నెట్టివేయబడకుండా నిమిత్తము. వింటున్నారా? భ్రష్టుడవై నెట్టివేయబడకుండా నిమిత్తం నోవహు ఓడ ద్వారం మూయబడెను, వర్షము కురియసాగెను. ఆ ఓడను తయారు చేయుటకు సహాయపడిన వడ్రంగులు కానీ, దాని కొరకు చెట్లను నరుకుటలో సహాయపడిన వారు కానీ, ఓడ నిర్మాణంలో ప్రయాసపడిన వారందరూ వచ్చి తలుపు కొట్టి ఉండొచ్చు. అయ్యో, వారు ముందుగానే సిద్ధపడలేదు. నోవహు తనను చేర్చుకొనమని చెప్పేసేసి అశ్రద్ధగా ఉండరి. వింటున్నారా ప్రియులారా? రమ్మన్న సమయంలో రాలేదు. నోవహే కదే, నేను పని చేశాను, వాడు పని చేశాను అని చేర్చుకుంటారులే అని అశ్రద్ధగా ఉన్నారు. దాని ఫలితంగా నీటిలో మునిగి చనిపోయారు. ఎంత విషాదకరమైన పరిస్థితి ప్రియులారా. సహోదరి స్నేహితులారా, నీవు కానుకలు ఇవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, దేవుని సేవ కూడా చేసి ఉండొచ్చు, పాటలు పాడుండొచ్చు, ప్రసంగాలు చెప్పి ఉండొచ్చు, అనేక మందిని దేవునికి నడిపిండొచ్చు, ఆయన కొరకు శ్రమలు కూడా అనిపించవచ్చు. అంతా మంచిదే. నేడు క్రీస్తు రాకడ ఉండి గమనించాలి. ఇదే రోజు క్రీస్తు రాకడైతే ఇప్పుడు ఆయన ఎదుర్కోవటానికి సిద్ధమేనా? నేడు కృపా ద్వారం మూయబడిన ఎడల నీవు లోపలికి ఉంటావా లేదా బయట ఉంటావా? నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. నీ సంఘము కానీ, సంఘ పెద్దలు కానీ, సేవకుడు కానీ ఆ సమయంలో నీ పక్షాన మాట్లాడరు. నీ తలాంతరకు నీవే లెక్కప్ప చెప్పాలి. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నదని పరమగీతం 5:2లో చదువుతూ ఉన్నాం మనం. అనే వేషధార జీవితం వద్దు ప్రియులరా. ప్రభు నీ తలుపు తట్టిన వెంటనే తలుపు తెరిచి ఆయనను కలుసుకుంటానికి సిద్ధంగా లేచిన యెడల నీ భక్తి వలన నీకు ప్రయోజనము. లిల్లీ పద్మం వలె పరిశుద్ధత ఉన్నదా? డాగు మచ్చలేని సాక్షార్థమైనటువంటి జీవితాన్ని కాపాడుకొనిచున్నావా?
తగిన పరిశుద్ధతతో పరిశుద్ధ దేవుని చూచేదననేటువంటి నిశ్చయత కలదా నీకు? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు మిక్కిలి భయంతో రాయటాన్ని మనం చదువుతున్నాం. 1 కొరింథీ 9:27లో 1 కొరింథీ 9:27లో చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ యాషావు అబ్రహాము సంతతివాడు, ఇస్సాకుకు పెద్ద కుమారుడు అయినా కానీ ప్రభు ఆశీర్వాదాన్ని తృణీకరించాడు కాబట్టి విసర్జించబడ్డాడు. భ్రష్టుడని చెప్పి బైబిలు యాసావుని పేర్కొంటూ ఉంది. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెదికినా కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడెను. ఎరుగుదరు కదా మీరు, హెబ్రీ 12:17లో మీరు చదవచ్చు ఆ విషయం. యాషావు మనందరికీ ఒక హెచ్చరికగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి ధ్యానిస్తున్నావా? లేదా అశ్రద్ధగా ఉన్నావా? ప్రార్థనా సమయాలను, సేవా ద్వారాలను, దేవుని బిడ్డల సహవాసాలను తృణీకరిస్తూ ఉన్నావా? లేదా వాటిని ఉపయోగించుకుంటున్నావా? ఇజ్రాయేలీలు మొదటి రాజు అయినటువంటి సౌలు గారు సిద్ధపడినటువంటి కారణం చేత విసర్జించబడ్డాడు. హఠాత్తుగా దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. అవిధేయునిగా కనబడ్డాడు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించెను అని సమూయేలు ఒక గొప్ప తీర్పును ప్రకటించాడు. ఎంత భయంకరము! అయ్యో, ఆ స్థితి నీకొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలం. నువ్వెన్నో ప్రసంగాలు విన్నావు, ఎన్నోసార్లు హెచ్చరించబడ్డావు. అయినా కానీ మరి ఒక అన్యులు ఎలాగైతే ఉంటారో, దేవుని తెలియని వ్యక్తి ఎలాగైతే ఉంటారో, మరి అలాగే మనం నిలబడి ఉన్నాం. మరింతగా దేవుని యొక్క వర్తమానాలను వినను గ్రహింపలేక మరి ఈ రోజున ఏదో క్యాజువల్గా జీవిస్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని వర్తమానాలను వినను, గ్రహింపు లేదు. విన్నారు దేవుని వర్తమానాలు, వినుట మట్టుకు విందరే కానీ గ్రహించరు అన్న దేవుని వాక్యం ప్రకారం దేవుని వర్తమానాలను విననను గ్రహింపులేక నిద్రమత్తు గలవాడవై ఉన్నావేమో. యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని ఆదికాండం 6:3లో ఉంది ప్రియులారా. నీవు త్రాసులో తూయబడేటువంటి సమయం వచ్చింది. నీవు కొదువుగా కనబడుచున్నావా? లేదా నిండైనటువంటి వానిగా కనబడుచున్నావా? వెంటనే పరిశీలించి చూడు. చక్కబెట్టవలసిన వాటిని వెంటనే చక్కబెట్టుకో. సిద్ధపరుచు. ప్రభు నేడు కూడా తలుపు నీ ఎదుట తీసి ఉన్నది. ప్రభు నీ ఎదుట తలుపు తీసుంచాడు. ప్రకటన 3:8లో యేసుని యొద్దకు రండి, నీ రక్షకుని యొద్దకు పరిగెత్తుకొని రమ్ము, నీ ఆశ్రయ పట్టణంలోనికి ప్రవేశించడానికి త్వరపడుము. నేను ఒక 6 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1, దేవుని మాటల క్షామము వచ్చుచున్నది. గమనించాలి. యూసుఫు సిద్ధపాటు. పెద్ద కరువు ఒకటి ఐగుప్తులో వస్తుందని చెప్పి ఆ దేశాన్ని హెచ్చరించడానికి, సిద్ధపరచడానికి దేవుడు యూసుఫును అక్కడికి పంపించాడు. కరువు గల 7 సంవత్సరాలు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు కూడా మరువబడును. ఆ కరువు దేశము పాడు చేయును, ఆ కరువు దేశాన్ని పాడు చేయును. ఆదికాండం 41:30లో ఉంది విషయం. ఆ కరువు దేశాన్ని పాడు చేస్తుందంట. దేశాన్ని పాడు చేసేటువంటి కరువు వస్తూ ఉన్నదంట. యోసేపు సిద్ధపడెను, ఫరోను సిద్ధపరిచాడే. మ్యాన్ హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి. నువ్వు ఒక యోసేపు. నీ కుటుంబం యొక్క ఫరో అవ్వచ్చు, నీ అత్తమామల ఒక ఫరో అవ్వచ్చు, నీ స్నేహితుల ఒక ఫరో అవ్వచ్చు. నువ్వు యోసేపులా ప్రవర్తించాలి, జ్ఞానంగా, యుక్తిగా, తెలివిగా. యోసేపు సిద్ధపడ్డాడు, ఫరోను సిద్ధపరిచాడు. ఐగుప్తు దేశం తన తండ్రి సహోదరులను కరువు నుంచి కాపాడింది. అంత్యక్రీస్తు పరిపాలన రానయ్యన్నది ప్రియులరా. యూదులకును అన్యులకు కూడా మహాశ్రమలు కలిగేటువంటి సమయం. యేసుక్రీస్తు రాహడలో
యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడుటయే తప్పించుకునే మార్గం. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రకటన 22:20 ఉంటుంది. ప్రభువైన యేసు రమ్ము అని ప్రేమతో ప్రార్థించడానికి సిద్ధమేనా? కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండడి. లోకాసు వార్త 21:36. సిద్ధపడు, సిద్ధపరచు. మెలకువతో ప్రార్థించి అనేకులను ప్రార్థనలోనికి నడిపించు. యోసేపు కరువు కాలానికి ముందు ధాన్యాన్ని జ్ఞానయుక్తంగా పోగు చేశాడు. సమృద్ధిగా పండిన సంవత్సరాలను ప్రయోజనకరంగా చేసుకున్నాడు. కాబట్టి కరువు దినాలను ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. ఆ ప్రకారము ద్వారములు మూయబడుటకు ముందు, కృపాకాలము పూర్తి అవ్వక ముందు దేశములో ఇనుప గడియలు వేయబడక ముందు పూర్ణ బలముతో దేవుని సేవ చేయాలి. సువార్తను ప్రకటించము, ఇతరులను సువార్తకులుగా చేయము. సిద్ధపడు, సిద్ధపరచు. రుమేనియా దేశం యొక్క కమ్యూనిస్టు దేశం అవటానికి ముందు రుమేనియా దేశము కమ్యూనిస్టు దేశంగా మార్చబడటానికి ముందు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు శ్రమలను ఎదుర్కొనటానికి తమను తాము సిద్ధపరచుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక వాక్య భాగాలను కంఠస్థం చేశారు. కారణం దేవుని వాక్యం దొరకని కరువు దినాల్లో తమ జ్ఞాపకంలో నుండి బైబిల్ లేకుండానే వాక్యాన్ని చెప్పుకున్నట్టుగా వారానికి ఒక్కసారి ఒక రొట్టె ముక్కను భుజించి జీవించవలసినటువంటి సమయం వచ్చినని చెప్పి గ్రహించి దానికి తగిన రీతిగా సిద్ధపడు నిమిత్తము ఎక్కువ దినాలను ఉపవాసంతో గడిపారు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ ఉపవాస ప్రార్థన ఎలా ఉన్నది? నీవు సిద్ధపడు. ఉపవాస ప్రార్థన కూడికలను సిద్ధపరచు. చీమలు కూడా వర్షాకాలానికి ముందే తగినటువంటి రీతిగా సిద్ధపడుతూ ఉన్నాయి. వేసవి కాలంలోనే ఆహారం సిద్ధపరచుకోను. కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనుము. అయితే దేవుని మాటను వినకపోవట వలన కలిగేటువంటి క్షేమం గురించి ఆయన జనులు వినినప్పుడు గ్రహింపు లేని వారై ఉన్నారు. ఆమోస్ 8:11. నేడు బైబిల్ గ్రంథములు దొరకట్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని దూర ప్రాంతాల్లో ఉన్న వారికి అందించేవారు లేరు. కొంతమంది క్రొత్త తర్జుమా అనేటువంటి పేరును బైబిళ్లను దిద్ది ముద్రిస్తున్నారు. అటువంటి వారు పరిశుద్ధ గ్రంథము నిమిత్తం తమ ప్రాణాన్ని దారబోసినటువంటి భక్తులను మర్చిపోతున్నారు. బైబిల్ ప్రత్యేకత ఎన్నో శతాబ్దాలుగా కాపాడబడి ఉన్నది. దానిని ఇంకనూ కాపాడదము. నీవు ప్రభు కొరకు అత్యాసక్తి గలవాడవై నిలిచుట ఇప్పుడే సిద్ధపడు. అలా నిలబడటానికి సిద్ధపడు, సిద్ధపరచు. ఆమేన్. యోసేపు సిద్ధపడ్డాడు, ఫరోను సిద్ధపరిచాడు. ఆమేన్. ఒక పాయింట్ వచ్చింది మనకి. నెంబర్ 2, ద్వారములు మూయబడి ఉన్నవి. నోవాహు సిద్ధపాటు గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఆదికాండం 7:13 ఆ దినమే నోవాహును, నోవాహు కుమారులను, సేమును, హామును, యాఫెతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. నోవాహు నేర్పించేటువంటి రహస్యం ఏమిటి అంటే, ఆదికాండం 6:8-9 ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడనయుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కృపా దినాల్లో జీవించుచున్నటువంటి మనం దేవునితో నడిచిన ఎడల మాత్రమే పరలోకమందున్న దేవునితో కూడా, దూతలతో కూడా ఉండగలము. ఆమేన్. మోసేను ఉంచినటువంటి జమ్ము పెట్టే మోసేను కాపాడింది. నోవాహు ఓడ 8 మందిని రక్షించింది. నిబంధన మందసం ఇశ్రాయేలీయులకు అండగా ఉన్నది. అయితే చీల్చబడిన యేసుక్రీస్తు అనేటువంటి ఓడ వింటున్నారా? చీల్చబడినటువంటి యేసుక్రీస్తు
అనేటువంటి ఓడ తన వైపు చూచి మొరపెట్టు వారందరిని కూడా సంరక్షించుటకు శక్తి గలదై ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు ఓడలో ఉన్నావా? క్రీస్తులో నీవును నీలో క్రీస్తును నివసిస్తూ ఉన్నారా? భూమి మీద ఆయన సన్నిధిని ఆశించడం వలన ప్రార్థన నీకు ఆనందంగా ఉండని ఎడల పరలోకమందు నీవు ఆనందించుట ఎట్లా? కాబట్టి సిద్ధపరచు. నేడే రక్షణ దినము, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఓడవలే ఉన్నటువంటి క్రీస్తు నిన్ను ఆయనలోనికి పిలుస్తున్నాడు. స్తుతి స్తోత్రాలు ఎల్లప్పుడూ నీ నోట ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆయన సన్నిధిలో ఆనందించటాన్ని మనం మర్చిపోవద్దు. స్తుతించడానికి కొనియాడటానికి సమయం కేటాయించాలి. నోవాహు దేవునితో నడిచాడు, ఓడలో క్షేమంగా ఉన్నాడు. హనోకు కూడా దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోయాడు. అతడు కనపడలేదు. చేర్చుకున్నట్టుకు క్రీస్తు అను ఓడ సిద్ధమే. ప్రవేశించుటకు నీవు సిద్ధమేనా? నంబర్ 3, సాతాను పోరాటాలు అధికమగుచున్నవి. ఎస్తేరు సిద్ధపాటు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వ్యాధి వచ్చిన తర్వాత ప్రయాసపడుట కంటే అసలు రాకుండా కాపాడుకున్నట శ్రేష్టం కదా. ఎస్తేరు సిద్ధపడి ఉండిన గనుక హామాను కుట్రలను చెడగొట్టింది. వింటున్నారా? ఎస్తేరు నేర్పించేటువంటి రహస్యం ఏంటంటే, యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. ఎస్తేరు 4:16 మాట. ఇది మౌనంగా ఉండే దినాలు కావు, గాఢ నిద్రలో ఉండేటువంటి సమయం కాదు. ఒకవేళ నీవు అలా ఉన్నట్లయితే రక్షణ మరి యొక్క దిక్కు నుంచి వస్తుంది. నీవు దేవుని స్తుతించిన ఎడల రాళ్ళు దేవుని స్తుతించిన ఆరంభిస్తాయి. అటువంటి దినాల్లోనికి వచ్చాం మనం. బలవంతము చేయువారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. నీ కిరీటాన్ని వేరొకడు తీసుకొనకుండా జాగ్రత్త పడు. శవానికి నిప్పు పెట్టినప్పుడు అది నరాలు బిగుసుకొని లేచి నిలబడుతుంది. పక్కనుండు కాటి కాపరి తన కర్రతో కొట్టి పడేస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత అది మరలా సంభవిస్తుంది. అప్పుడు అతడు అదే విధంగా చేస్తాడు. నీ శరీర ఇచ్చలు నీకు విరోధంగా లేచినప్పుడు, మీరు ఎప్పుడన్నా డెడ్ బాడీని కాల్చుతున్నప్పుడు చూసారా లేదు, కానీ లేచి కూర్చుంటుంది బాడీ. కారణం ఏంటంటే అందులో జీవం వచ్చిందని కాదు, ఆ నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాల బిగుసుకుపోయి లేచి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మనకి. చనిపోయిన బాడీ లేవటం కాదు అక్కడ అర్థం. వెంటనే కాటి కాపరి కర్రచుకున్న దెబ్బ కొడతాడు, మళ్ళీ పోతుంది. మళ్ళీ నరాలు బిగుసుకుంటాయి, మళ్ళీ లేచి కూర్చున్నట్టు కనిపిస్తుంది డెడ్ బాడీ. ఇదంతా గమనించినటువంటి వారు ఎవరైనా కానీ, ఒకవేళ మీరు ఈ బాడీస్ని కాల్చినప్పుడు చూసినట్లయితే కళ్ళు తిరిగి పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ సత్యాన్ని చూసి నవ్వుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో కాటి కాపరికి ఇవన్నీ అలవాటే. అలాగే నీ శరీరం లేచి కూర్చుంటుంది నీకు వ్యతిరేకంగాను. ఉపవాసం అనే కర్రతో నరగొట్టు. హఠాత్తుగా కోపం వస్తుందా? హఠాత్తుగా నీలో కోపం లేచి కూర్చుంటుందా? ఓరవలేకపోతున్నావా? ఉపవాసం చేయటే దాన్ని జయించడానికి బలమైన ఆయుధం. యేసుక్రీస్తు రాకడ నిమిత్తం ఉపవాసంతో నీవు సిద్ధపరచుకున్నట్టు ఎంతో అవసరము. సిద్ధపరచు. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? నెక్స్ట్ 4వ పాయింట్, ప్రాణాత్మ శరీరాలు సిద్ధమేనా? యోబు గారి యొక్క సిద్ధపాటు మనం చూద్దాం. భక్తులైనటువంటి యోబు తనను తాను సిద్ధపరచుకున్నాడు, తన కన్నులను సిద్ధపరిచాడు. ఎందుకంటే రాకడ దర్శనం యోబు కన్నుల్లో ఎల్లప్పుడూ ఉన్నది. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరము లేనివాడనై నేను దేవుని చూస్తాను, నా మట్టుకు నేను చూసేదను. హల్లెలూయా. మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయన చూస్తాను. యోబు గ్రంథం 19 అధ్యాయం 25, 26, 27 వచనాలు.
యోబు తనతో పాటు తన శరీరాన్ని, కన్నులను కూడా సిద్ధపరచుకున్నాడు. పరిశుద్ధ దేవుని దర్శించడానికి పరిశుద్ధమైన కన్నులు కావాలే కదా. కాబట్టి యోబు 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఆమేన్. గమనించాలి, విన్నారా ఈ మాట ఎక్కడన్నా? కన్నులతో నిబంధన. యోబు చెప్తున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును అని చెప్తూ ఉన్నాడు. నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహం అంతా వెలుగుమయమైండును. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పేరుకి నీ వద్ద నుంచి పారవేయము. ఇదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సలహా. సైకిల్ టైర్కి చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లయితే ట్యూబ్ పంక్చర్ అయ్యి గాలంతా పోతుంది, సైకిల్ నడవదు. గబ్బిలము రెక్కలో చిన్న రంధ్రం పడినట్లయితే అది ఎగరలేదు. నేత్రాసుకు చోటు ఇయ్యొద్దు, అది నీవు రూపాంతరం చెందుటాన్ని అడ్డగిస్తూ ఉంటుంటుంది. కన్నులతో నిబంధన చేసుకో. నా ప్రియుని చూడవలెను, నా ఆత్మ పరిశుద్ధంగా కాపాడుట వలన పరిశుద్ధుని రొమ్ము మీద నేను ఆనందించవలను. నా హృదయాంతరంగంలో నుండి రహస్య పాపం తొలగించబడి పరిశుద్ధాత్మతో నింపబడవలను. డాగు మచ్చ లేనటువంటి పెండ్లి కుమార్తెగా ఆయన సమ్ముఖమందు ఎల్లప్పుడూ సంతోషించాలి. నా నిమిత్తం ఆయన సంతోషంగా పొందిన ప్రతి గాయాన్ని నేను ముద్దు పెట్టుకొనవలను అనే నిశ్చయతతో ఉండాలి. అందు నిమిత్తం సిద్ధపడు, నీ ప్రాణాత్మ శరీరాన్ని సిద్ధపరచు. ఆమేన్. వింటున్నారా ప్రియులారా? 5వ పాయింట్, గర్జించు సింహముల మధ్య దానియేలు సిద్ధపాటు. దానియేలు సిద్ధపడి ఉన్నాడు కాబట్టే సింహపు గుహలో వేయబడినప్పుడు అతడు తప్పించబడ్డాడు. దానియేలు 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అంటూ ఉన్నాడు. దేవుని ఎదుటను మనుషుల ఎదుట నిర్దోషిగా కనబడుచున్నావా? దొంగిలించిన వస్తువులు నీ ఇంటి ఉన్నాయా? శుద్ధమైన మనస్సాక్షి కాపాడుకొనిచున్నావా? మనలో మనమే విమర్శించుకుని ఇట్లా తీర్పు పొందకపోదుము. వెరీ పవర్ఫుల్ వర్డ్. 1 కొరింథీ 11:31. మనలను మనమే విమర్శించుకుని ఇట్లా తీర్పు పొందకపోదుము. అప్పుడు నీవు సింహాల నోట నుంచి తప్పించబడతావు, అప్పుల నోట నుంచి తప్పించబడతావు, అనారోగ్యం నోట నుంచి తప్పించబడతావు. సింహముల ఆత్మలు, ఘట సర్పల ఆత్మలు, అంధకార సంబంధములైనటువంటి లోకనాథుల మూర్ఖముగా క్రియ చేయుచున్నాయి. కారణం ఇవి అంత్య దినాలు. క్రైస్తవ దేశమైనటువంటి ఐథియోపియా ఇటీవల కమ్యూనిస్టు దేశంగా మారిపోయింది. రుమేనియా ఘట సర్పం యొక్క నోట చిక్కుకున్నది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి అలాగే సంభవించింది. గొప్ప ప్రమాదం లోకాన్ని ఆవరించిన్నది. సిద్ధపడి ఉన్నావా? ఇటువంటి శాసనం సంతకం చేయబడిందని చెప్పి దానియేలు తెలుసుకున్నా కానీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. దానియేలు 6:10. అందువలనే రాజు, నీవు అనుదినము తప్పక చేయించుస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పి దానియేలుతో చెప్పాడు. కమ్యూనిస్టు దేశంలో బోధకుల మనసులను మార్చడానికి వారిని ఎంతో హింసించారు. రక్తము గడ్డగట్టినంత చలి ప్రదేశాల్లో నిలబెట్టారు. వారి చెవుల్లో యేసుక్రీస్తును నిందించేటువంటి మాటలను మారుమ్రోగించారు. అయితే వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి యేసు జీవించుచున్నాడు, యేసు శక్తిమంతుడు అని మానక చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారికి మతి చలించిపోలేదు, క్రీస్తుని తిరస్కరించలేదు, సింహముల నోట నుండి తప్పించబడ్డారు. దేవుని బిడ్డలారా, సిద్ధపడండి, సిద్ధపరచండి. మన దేశం ఇంకనూ సిద్ధపడలేదు. యేసుక్రీస్తు తన రక్తమును సిలువలో కార్చి 2000 సంవత్సరాలు అయినా కానీ చాలామంది విదేశీ మిషనరీలు వచ్చి తమ జీవితకాలం ఎల్లా కూడా ప్రయాసపడి సేవ చేసినా కానీ భారతదేశం ఇంకనూ రక్షించబడలేదు. సంఘాల్లో ఇంకనూ ఉద్యమం రాలేదు. విదేశీ ధనాన్ని శాపం వలన చాలామంది బోధకులు గమనించాలి. విదేశీ ధనము అనేటువంటి శాపం వలన చాలామంది బోధకులు మాలిన్యమైపోయి
తమ దర్శనాన్ని మర్చిపోయి జీవిస్తున్నారు. లోక ఉల్లాసమను దిలీలా ఒడిలో గాఢ నిద్రపోయినటువంటి సంసోను వలె తమకు తామే శిక్ష తెప్పించుకుంటున్నారు. ఆత్మీయ సంఘం అయితే ఎవరు గొప్పవారని చెప్పి తమలో తాము పోట్లాడుతున్నారు. ఒకరిని ఒకరు నిందిస్తూ ఉన్నారు. సాతాను వలలో పడిన సంగతిని ఎరుగకయే ఉన్నారు. అయ్యో కావలివాడా, నీవు బయలుదేరదవా? వందల కొలది ప్రసంగాల కంటే, సూచక క్రియల కంటే మరి నువ్వు మారు మనసు పొంది దేవుని సందులో విలపించి ప్రార్థనే శక్తి కలిగినటువంటిది. గెస్సెమనే తోటలో రక్తపు చెమటలతో క్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన మనకు కావాలి. ధనముతో ఆలయములను కట్టవచ్చు, కానీ మరి విరిగి నరిగిన మనసుతో కూడిన ప్రార్థనయే నిన్ను నీ ఆలయాన్ని కాపాడే శక్తి కలిగినటువంటిది. దేవుడు నీ కన్నీటిని బుడ్డిలో ఉంచి ఉన్నాడు. అవి ఆయన కవెలలో ఆత్మలను దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన కవెలలో కనబడతా ఉన్నాయి కనుక నీవు కార్చు ప్రతి కన్నీటి చుక్కకు ప్రతిగా వేల కొలది ఆత్మలు దేవుడు దయచేస్తాడు. కేవలం కన్నీరు మాత్రమే ఉజ్జీవాన్ని కలగజేయదు. ప్రియులు గమనించాలి. నువ్వు సిద్ధపడాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. సిద్ధపరచు. చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. శ్రమల మధ్యన కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి స్తెఫను సిద్ధపాటు గురించి మనం చూసుకుని ముగిందాం. స్తెఫను సిద్ధపడి ఉండెను. అతని చుట్టూ ఉన్నవారు కోపంతో మండిన, అతను చూసి పండ్లు కొరికిన, తమ చేత రాళ్ళు పట్టుకున్నా, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూసి తన దేవుని మహిమను యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండేడు చూశాడు. అవును నా ప్రియమైనటువంటి వారలారా, అతడు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి తేరి చూశాడు. తమకు సహాయం వచ్చి కొండల తట్టు తేరి చూశాను. స్తెఫను గురించి బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వాడు స్తెఫను. కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప మహత్కార్యములను సూచక్రియలను చేయుచున్నటువంటి వాడు స్తెఫను. అపోస్తలుల కార్యములు 6:3-8 మీరు చదువుకోండి. సహోదరి స్నేహితులరా, నీవు పరిశుద్ధాత్మతో శక్తితో విశ్వాసంతో నింపబడి రాకడ కొరకు సిద్ధపడి ఉన్నావా? ప్రజలను సిద్ధపరుస్తున్నావా? అమెరికా దేశంలో సాతాన సమాజానికి చెందినటువంటి కొందరు దుష్టులైనటువంటి యువకులు ఎప్పటికే నరకంలోనికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. వారు మాదక ద్రవ్యాలు మైకంలో మత్తిలుచున్నారు, పాపాటలు పాడుచున్నారు. వాటిలో నరకంలో జీవించడానికి సిద్ధమే. నాశనము క్షణమందే జరుగుతుంది. మేము జీవించేదము సాతానుతో అగ్నిగుండమందు అని పాడుట గమనించదగినటువంటిది. హల్లెలూయా. ఇటువంటి వారు నరకానికి వెళ్ళటానికి ముందు నరకం ఎలా ఉంటుందని చెప్పి మరి గ్రహింప చేయడానికి వారి చేతులు కొంత సమయంలో అగ్నిలో ఉంచడం మంచిది. అలా అగ్నిని తాకి కొంతసేపు అక్కడ వాళ్ళ చేతులు ఉంచినట్లయితే ఆ నరకం యొక్క అనుభవం వస్తుంది అనమాట. నరకం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండను వారు తమ మనోనేత్రాలతో చూచుట శ్రేష్టం. ఇక ఆలస్యం లేదు. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనేము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడిగానే ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచినటువంటి జీతం నా యొద్దనున్నది. ప్రకటన 22:11-12 మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుని ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడు ప్రియులరా. ఆయన త్వరగా వస్తున్నాడు. నీవు సిద్ధపడము, నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరచుము ప్రియులరా. నీవు వారికి కావలివాడు అయ్యుండుము. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. సిద్ధపడు, సిద్ధపరచు. ఆమేన్.